మకర రాశి వారికి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే తెల్లారితే మీ జీవితం, మీ ఇంట్లో జరిగేది, అలాగే మీ విధిలో జరిగేది ఇదే. మకర రాశి వారికి రేపటి రోజున దేవుడిచ్చిన వరం లాంటి రోజు అనమాట. ఎప్పుడో కోరుకున్న ఒక కోరిక నెరవేరే సూచనలు, ఊహించని శుభవార్త, ఊహించని మార్పు, ఊహించని అద్భుతం మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు వినండి. చివరిలో ఒక చిన్న పరిహారం, అలాగే శుభ పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మకర రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిషం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. మీ ముఖం కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. మీకున్నటువంటి సమస్యలన్నిటికీ పూర్తి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి అండి. పాలక గ్రహం శనీశ్వరుడు. మకర రాశిలో వచ్చే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలలో ఈ పాదాలలో పుట్టిన వారు తప్పకుండా మకర రాశి వారి కిందకి పరిగణించబడతారు. మకర రాశి వారు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులండి. మాట కంటే పని చూపించే స్వభావం, ఓపిక, సహనం ఎక్కువ. బాధలో కూడా బయటికి చూపించారనమాట. లక్ష్యం పెట్టుకున్నాక వదిలిపెట్టని స్వభావం. లోపల ఎంత చాలా ఎమోషనల్, కానీ బయటకు మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కుటుంబ బాధ్యతను భుజాన వేసుకొని ఉన్న మనస్తత్వం కలిగి ఉంటారనమాట. వీరు ఆలస్యంగా ఎదుగుతారు కానీ బలంగా ఎదుగుతారు. ఇదే మకర రాశి శక్తి అనమాట. ఈ యొక్క ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం రోజు వీరి యొక్క కుటుంబ జీవితం, ఇంట్లో ఒక శుభవార్త అండి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇంట్లో శాంతి వాతావరణం కూడా నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. పెద్దవారి ఆశీర్వాదం పొందే రోజు అనమాట. ఉద్యోగంలో ఉన్న వారికైతే గౌరవం, గుర్తింపు లభిస్తుందండి. ఒక మంచి అవకాశం, సమాచారం లభించే అవకాశం, అంటే వ్యాపారంలో ఆగిపోయినటువంటి పని ముందుకు కదులుతుంది. ఆదాయానికి సంబంధించిన శుభ సంకేతం కూడా తప్పకుండా వస్తుంది. డబ్బు విషయంలో ఒత్తిడి తగ్గుతుందండి. నిలిచిపోయినటువంటి డబ్బు వచ్చే సూచనలు కానీ, అనుకోని ఆర్థిక సహాయం కానీ, అప్పుల భారం తగ్గే మార్గం కనిపిస్తుందన్నమాట. బంధాల్లో మళ్ళీ మాటలు పెరుగుతాయండి. దూరమైన వ్యక్తితో సంభాషణ కూడా ఏర్పడుతుంది. ప్రేమలో స్పష్టత కూడా ఉంటుంది. సంబంధాలలో నమ్మకం కూడా పెరుగుతుందన్నమాట. మనసు అనేది రేపటి రోజున కొంచెం తేలిక పడుతుందని చెప్పుకోవచ్చు. ఆందోళన తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భవిష్యత్తుపై ఆశ కూడా మీకు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ యొక్క మకర రాశి వారు రేపు ఉదయం తెల్లారితే మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది, కానీ అది మీ భవిష్యత్తును మార్చే సంఘటన అవుతుందన్నమాట. ఒక మాట కానీ, ఒక కాల్ కానీ, ఒక వార్త కానీ, ఒక నిర్ణయం కానీ మీ జీవన దిశను మలుపు తిప్పుతుందని కూడా చెప్పుకోవచ్చు. దేవుడు మీకు సంకేతం ఇస్తున్న రోజు అనమాట ఇది. మీ ప్రార్థనలకు సమాధానం మొదలయ్యే రోజు అనమాట ఇది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు, అంటే అదృష్ట రంగు వచ్చేసి బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ అండి. నీలం కలర్, లైట్ బ్లూ కలర్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అనమాట. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు అండి. ప్రయాణం అయితే దక్షిణ దిశలో ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఉదయం 6:30 తర్వాత, అలాగే సాయంత్రం 5 తర్వాత మీకు ఏ విషయానికైనా సరే, ఏ మంచి పనికైనా సరే శుభ సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. రేపు ఆదివారం కాబట్టి మీరు దీపారాధన చేస్తే కనుక ఒక చిన్న దీపం వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమః అని 8 సార్లు జపించండి. ఒక పేదవారికి ఏదైనా తినడానికి కొంచెం ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. మనసులో ఒక కోరిక తప్పకుండా కోరుకోండి. మీకు తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. దారి అనేది తెరుచుకుంటుంది అనమాట. శుభవార్తకు మీకు మార్గం అనేది కూడా ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారి జీవితం చాలా అంటే చాలా ఆనందంగా రేపటి రోజున మీ జీవితాన్ని అయితే మీరు గడపబోతున్నారనమాట. ఈ రాశి వారు పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలు అనమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు భయపడరు అనమాట. ఎంత అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఏది కోల్పోయారో, ఏ పని చేసినా నష్టాలను ఎదుర్కొంటారో, అవమానాలను కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయారనమాట.
ఎప్పుడు కూడా బాధపడరు. కానీ బాధ పెట్టాలని మాత్రం ఎవరిని కూడా అనుకోరండి. చాలా మంచి మనస్కులనమాట. భగవంతుడి మీద ఎప్పుడు కూడా భారం వేసుకొని ఉంటారు. భగవంతుని నమ్ముకొని ఉంటారు. ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రులు కండి. మనుషులను ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదు. మనం ₹1 దాచి సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నామనుకోండి, మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలను నమ్మడం కంటే భగవంతుడి అనుగ్రహానికి ఆధ్యాత్మిక పరంగా కొంతైనా మన మనసుని డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతామన్నమాట. మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి. ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా రేపటి రోజున కొన్ని సందర్భాలలో కొంత తొందరపాటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున కొంత తొందరపాటి నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి. దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి మీ మంచి జీవితం ఉండగా మీకు మీరుగా తొందరపాటి నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది కూడా ఒక్కొక్కసారి చెప్పలేనటువంటి పరిస్థితులకు చేజారిపోతుంది చేసేటువంటి సూచనలు ఈ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది. మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కదా, ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ ఇంటి కుల దేవత అనమాట. లేదంటే పెద్దలను అడిగి తెలుసుకొని మీకు తెలియకపోతే మీ దేవత ఈ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. మన పూర్వీకుల నుంచి, మన తాత ముత్తాతల నుంచి పూజించినటువంటి ఒక దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మీకు తప్పకుండా మనం పూజించలేకపోయినా మనం ఒకలాగా అంటే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం మర్చిపోయినా కూడా మనల్ని ఆమె ఎప్పుడు కూడా మర్చిపోదు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సరే మన బిడ్డల్ని కానీ మన పెద్దవాళ్ళని కావచ్చు కనిపెట్టుకొని ఉంటాం కదా. ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా పనులు చేసుకుంటున్నా వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం. కాబట్టి మనం మన బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి మన బిడ్డల మీద, మన సంతానం పట్ల, మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త అయితే ఉంటుందో, అలాగే మన ఇంటి దైవం పట్ల మనకు ఆ భగవంతుడు, ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనపై అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తుందన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు, మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు. కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే మనం మర్చిపోయినటువంటి అనేక రకాల సూచనలు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా మీ ఇంటి కులదేవతను పెద్దవాళ్ళని అడిగినా కానీ తెలుసుకొని కులదేవత ఆరాధనను మీరు స్టార్ట్ చేయండి. తెలియకపోతే మీకు తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా తెలుసుకోండి. ఇక అది ఎక్కువగా అలాగే పూజ చేయాలి, ఆమెను పూజించాలని మదన పడకండి. కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా మీ జీవితం అనేది పూర్తిగా ఆనందంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి కులదేవత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎటువంటి విషయాల్లో మీరు బాధపడకండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా ఏంటంటే కనుక అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటారు. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తారు. కానీ లోపల ఎంత బాధలు దాచుకున్నా కానీ పైకి మాత్రం చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారనమాట. కాబట్టి అప్పటికప్పటికే కోపం వస్తే కనుక సీరియస్ అయిపోతారు. కానీ లోపల మాత్రం ఏమీ దాచుకోరండి. అంటే ఒకసారి గాయపడితే మరల అతుక్కోదు అంటారు కదా, అలా మీకు మీ మనసును గాయపడితే మాత్రం తిరిగి అతుక్కోవడం చాలా కష్టం. నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని తప్పకుండా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉంటున్నాయి. అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడాను వెనక్కు వెళ్ళిపోతున్నటువంటి లాభం అంటే ₹1 మనం దాంట్లో ₹1 చూడవచ్చు అని ఆఖరికి చివరిసారిగా దాకా అని వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి ఉంటాయి కదండి కొంతమందికి. అటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పటికే మీకు లాభం అనేది వచ్చేందుకు ఒక ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి తప్పకుండా వెళ్ళండి. అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క పూజ, అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. వీలుంటే చక్కగా బిల్వ పత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారిని అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీకున్నటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. మీ కులదేవత ఎవరని తెలుసుకొని చక్కగా కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఇంకా ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు కూడా తెలుసుకుంటారు. సోదరీమణులతో ఇలా ఎవరితో అయినా కానీ ఒక చిన్న వాగ్వాదం, గొడవలు పెద్ద గొడవలా మారిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అధికంగా మీరైతే ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వంతు మీరుగా గొడవలకు ఏదైనా కానీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే
మీకు ఏదైనా సరే ఇటువంటివన్నీ కూడా సంబంధించినటువంటి ఏదైనా ఆస్తికి ఇటువంటి వారికి సంబంధించినటువంటి విషయాల్లో గొడవ జరుగుతుందనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిదనమాట. చూసారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.